ప్రేమ తండ్రి, పరిశుద్ధేవ, మా నౌకన మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట తిరిగి మీ ప్రియ పాదం చెంత ఆరాధన కొరకే రాగలిగిన భాగ్యమకై స్తోత్రాలు. ఉదయకాలం ఇంతవరకు నువ్వు చూపిన నీ కృప అంతటికీ స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు, మహిమాపూర్ణుడువు, స్తుతికీర్తన పూజ్యుడువు, అద్భుతం చేయవాడువు, ఆశ్చర్యకార్యం చేయవాడు, విచిత్రమైన కార్యం చేయవాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించుడికై ఏపాటి వారము, మట్టి మానవులము, నిన్నటి వారము తండ్రి, అడుగడుగున తప్పయ్యేవారము తండ్రి, శరీరంలో ఉంటున్న వాళ్ళు మమ్మల్ని కనికరించి కృప దయచేసి ఈ రీతిగా నీ మందిరంలో చేర్చి తండ్రి నేను గురించి ధ్యానించుకుంటుకిస్తున్న ఈ కృపల అన్నిటికీ స్తోత్రాలు. అదే సమయంలో తండ్రి మాకు కాదు, మాకు కాదు, నీ కృపాశక్తులను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని తండ్రి మా ఇద్దరి మీద నీ దృష్టి ఉంచు. నూతన తైలముతో అభిషేకించి ఎవరికి ఏదో అవసరమో దాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 24వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. 24:7 all together. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. 8వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యముగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఇక్కడ దూతలు పలుకుతున్నారంట. Here the angels are saying. 2 గుంపులు దూతలు చేరి పాట పలుకుతున్నారంట. ఎవడి రాజు? 2 groups of angels, they gather together and they are saying, who is this king? మహిమగల రాజు ఎవరు? Who is this king of glory? బలశౌర్యుడైనటువంటి యెహోవా. He is the Lord strong and mighty. సైన్యములకు యెహోవా. And he is the Lord of hosts. కనుక ఆయన ఒక్కడే ఒంటరిగా జయించాడు. He only all alone he won the battle. గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి. That's why they are telling, they are singing, O ye gates, lift up your heads. కనుక ఎవరి మహిమగల రాజు? Who is this king of glory? మనం గమనించామంటే ఈ భూలోక రాజు, పరలోక రాజు. And when we see carefully, he is the king of this earth and also the king of heaven. 47వ కీర్తన, Psalm 47. 47వ కీర్తన, Psalm 47. ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ రాయబడింది 2వ వచనం. Verse 2. చదువుకుంటాం. All of us, for the Lord most high is terrible. He is a great king over all the earth. సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. He is a great king over all the earth. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే if we see further, 6వ వచనం చదువుకుంటాం. verse 6. దేవుని కీర్తించుడి, sing praises to God, sing praises unto the king, కీర్తించుడి, sing praises. తర్వాత 7వ వచనము. 7. దేవుడు For God is సర్వభూమికి the రాజు king ఉన్నాడు. of all the earth. క్రమముగా Sing ye praises with understanding. ఆ దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. God reigneth over the heathen. కనుక అన్యజనులందరికీ రాజు ఆయన. He is the king over all the heathen. భూలోక రాజు, పరలోక రాజు, ఇక అన్యజనులు అందరికీ రాజే. He is the king of the earth, he is the king of heaven. Not only that, he reigneth over the heathen. కనుక అన్యజనులు అందరినీ ఏలుతున్నాడని చెప్పడానికి మనం గమనించామంటే 2వ దినవృత్తాంతంలో చూడకండి చెప్పేస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో మనం చూస్తే 3 సైన్యాలు వచ్చాయి యెహోషాపాతు మీదకి. చూస్తే అక్కడ ప్రభుని ఆరాధిస్తూ, అయ్యా నువ్వు సకల అన్యజనుల రాజులందరినీ పరిపాలించేవాడు నీవు అన్నాడు. There, if you see in the book of 2 Chronicles chapter 20, 3 armies came against King Jehoshaphat, and they were praying, O Lord, you are the one who is ruling or reigning all the heathen. అన్యజనుల రాజులందరినీ పరిపాలించేవాడు నీవే. You are the one who is ruling all the Gentiles kings. అంతేకాదు, ఇంకా మనం గమనించామంటే గన If you see furthermore, గర్వించినటువంటి నెబుకద్నెజరు, Nebuchadnezzar who became so proud, కనుక తను కూడా మనకి తెలిసిన చరిత్ర కదా, గర్వించినటువంటి వాడే ఏమైనా ఆడు ఈ మహాపట్నము నా ప్రభావ ఘనత కాదా, దానియలు గ్రంథము. And in the book of Daniel, he became so proud and he is saying, have I not built this great Babylon? దానియలు గ్రంథము, book of Daniel, 4వ అధ్యాయం, chapter 4. 4వ అధ్యాయంలో ఈ గర్వం అనేది ఎవరిని విడిచిపెట్టదు. See, the pride, it never leaves anybody. 4వ అధ్యాయం 29వ వచనం.
And 4:29, 30 29 and 30. రెండు చదువుకుంటాం. All of us. 12 At నెలలు the end of 12 months, he walked in the palace of the kingdom of Babylon. The king spake and said, Is not this great Babylon that I have built for the house of the kingdom by the might of my power and for the honor of my majesty? రాజధాని నగర కాదా, నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. He is saying within himself. అంతా కూడా ఏమంటాడు, నా బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని, నేను కట్టించినది. What he is telling, it is my capital, I have built it, and with my might, with my power, and for the honor of my majesty I have built it. ఈ గర్వం అనేది చివరి వరకు వస్తూనే ఉంటుంది. This pride, it will follow us till we leave this earth. మనం వెంట సరి చేసుకుంటూ వస్తేనే బాగుంటుంది. It is always better to set right our pride quickly. వెంటనే ప్రభా ఇది నా గర్వం చూపిస్తున్నావు, వెంట సరి చేసుకుంటా. Lord, you are showing my pride in this area, immediately I will set it right. It is always better to set it right immediately. కీర్తన 138 138 Psalm. Psalm 138 38 6వ వచనం verse 6. చదువుకుంటామా? All of us. యెహోవా మహోన్నతుడైన Though the Lord be ఆయన high, దీనులను yet hath he లక్ష్యపెట్టును. respect unto the ఆయన lowly, దూరము but నుండి the proud he గరుషులను knoweth afar off. బాగా ఎరుగును అంటే చూసేటుంది. దేవుడు మహోన్నతుడైనప్పటికీ దీనులను లక్ష్య పెట్టేవాడు. Though the Lord is high, yet hath he respect unto the lowly. కానీ గొప్ప దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలంటే మన దీనులు కావాలి. See, if such a high God, great God, if he has to look at us, we must be lowly, we must be humble. గర్విష్ఠులు ఎవరో దూరం నుండి ఆయన ఎరుగునంట. Who is the proud people? The Lord knoweth from afar off. సామెతల గ్రంథము Proverbs 29వ అధ్యాయం. 29. సామెతల గ్రంథము 29వ అధ్యాయం. Proverbs 29. 29వ అధ్యాయం 23వ వచనం. Verse 23. 29th chapter 23. Proverbs 29, 23. చదువుకుంటాం. All of us. ఎవని A man's గర్వము pride వాణ్ణి shall bring him తగ్గించును, low, but వినయము honor మనస్కుడి shall ఘనతను. uphold the humble in spirit. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును. A man's pride, if you are a proud person, you will be brought low. కనుక ఈ గర్వం అనేది కూడా వెంటనే రాదు, కొంచెం పెరుగుతూ వస్తే మనం అభివృద్ధి చూస్తే వస్తుంది. And this pride also, it will not come all of a sudden. Slowly, when we are growing on an installment basis, it will come. ఒక పల్లెలో ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు, మరియమ్మను మిలిటరీ వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. And in a small village, one girl was married to a military, a person who is working in an army. ఆ అమ్మాయి పేరు మరియమ్మ. And her name is Mary, Mariamma. మరియమ్మ పెళ్లి ఘనంగా జరిగింది. కల్లాడాక బుడాక ఎక్కడ చూడు నాతో వెళ్ళాడు. And then the marriage was so, with all pomp and glory, the marriage was conducted. And after the marriage is over, the army man has gone to Ladakh area to the border. కరిగానంతా వెళ్ళాడు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తున్నారు, వాళ్ళ స్థలానికి వస్తున్నారు. And after 2 or 3 years, they were coming back to their native place. ఇప్పుడు ఆ మరియమ్మ కొంచెం సైజు మారింది. That sister Mary, the size is little bit changed. రంగు కూడా మారింది. And also the color also little bit changed. డ్రెస్ మారింది. And also, not only that, even the dress also changed. ఏమైనా గుర్తుపడతారా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంది. So she was thinking, will anybody recognize me or not? కనుక ఆ ట్రైన్లో చాలా దూర ప్రయాణం అయ్యి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళే కిటకిటలాడి బస్సు ఎక్కారు. And they have come all the way from the Ladakh area and by train, and after getting down in the nearby village, and they have boarded a bus which is full passenger bus. ప్యాసింజర్ బస్ అంత ఎక్కారు. ఎక్కిన తర్వాత అనుకుంటా ఉంది, She was thinking, ఆ ఎదురింటి ఎల్లమ్మ ఉందా, see that Yellamma in the opposite house, is she there? పక్కింటి పొల్లమ్మ ఉందా, And Yellamma's sister Pullamma is there beside. వెనకింటి వెంకాయమ్మ ఉందా And behind our house, Venkayamma is there. అని అనుకుంటూ ఉంటే నా సైజు చూడు, నా రంగు చూడు, నా బట్టలు చూడు, అసలు గుర్తుపడతారని చెప్పి రకరకాలుగా అనుకుంటూ ఉంటే అక్కడ పొలంలో నాట్లు వేస్తున్నారు. So she was thinking,
those people are they there or not? And now my size is changed, my dress is changed, my lipsticks are changed, color is changed, everything is changed. And she was thinking, anybody will they recognize me? And as she was going, some people are there in the field working, నాట్లేస్తున్నారు. and they are planting the rice. ఇవన్నీ తలంచుకుంటూ పక్కన పిరమిడ్ చూసి ఏంటండి వాళ్ళు చేస్తా ఉండేది అని. So, thinking of all these things, and by seeing those people who are, putting the rice seeds there, and with too much fashion, she was telling, what are they doing? I do not know, I never saw. అనే కొద్ది వాళ్ళు నాట్లు వేస్తున్నారంటుంటే ఆ బస్సులోనే ఒక ముసలమ్మ చూసి ఇక మా మరియమ్మనే కాదా అని చెప్పి గుర్తుపట్ల కంఠం స్వరం ఓసి మరియమ్మ, మొన్నటిదాకా మనం ఇద్దరం కూడా నాట్లేదేమే మిలిటరీ వాడిని పెళ్లి చేసుకొని నంగనాచి మాదిరి మాట్లాడుతున్నావే. So in that bus another old woman was there, and she saw this Mariamma, and she could recognize little bit because of her tone, because size is different, size is totally changed. And now because of the tone recognized, and she was telling to this Mariamma, "Eme Mariamma." So we both నేను వేస్తే నువ్వు పీకావు కదా, ఇప్పుడు ఎంత పూజ వచ్చిందేమే. నంగనాసి మాదిరి మాట్లాడతావేమే అనగానే తల దించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వారం బయటకు వచ్చింటే ఒట్టు. After that old woman said like that, you were also working in the field like a coolie earlier, and after going to Mariamma to her house, for 1 week she have not come out of the house. నీ గర్వం నిన్ను అణుస్తుంది. Your pride will bring you low. చిన్న గర్వం కానీ పెద్ద గర్వం కానీ. Let the pride be of any percentage. ఇక్కడ చూస్తే కదా ఎవరు బెల్షాజరు, Here నెబుకద్నెజరు అత్యయించాడు. And he became so proud. నా ప్రభావ ఘనత కాదా, నేను కట్టించింది కాదా, నా యొక్క బలపరామ కాదా. Have I not built this Babylon? Is it not because of my power? Is it not because of my might? కనుక దేవుడు వెంటనే మొత్తాడు. Immediately the Lord struck him. ఇంకా నోట్లోంచి మాట రాలే, మనసు అనుకుంటున్నాడు అంతే. He has not even uttered that word outside. He was still, rehearsing in his own heart. బయటికి రాకముందు ఏమన్నా ప్రజలు తరిమారు, And అడుగురాడుల మధ్యకి వెళ్ళాడు. ఆకాశపు మంచుకు తెరిచే పక్షాలు ఈగల వంటి ఈగలు కలిగిన వాడేయాడు. అంతేకాదు, మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యంపై అధికారి ఉండి తను ఎవరికి ఇవ్వాలని కోరుతున్నాడు వానికి ఇస్తాడు అని నువ్వు ఎరిగే వరకు కూడాను 7 కాలాలు ఇలా ఉంటావు అన్నాడు. And before he uttered those words, immediately the Lord has driven him among the beasts of the field. And in the same hour, see, he was driven from man to eat grass, and he was suffering with the dew of heaven, like he was having the claws like the eagles. And till he understands that the Most High God will rule over all the nations of the earth, till that time he was kept in the forest. ఎరిగినాక ఏం మాట్లాడుతున్నాడు? And after knowing all these things, what he was saying, పశ్చాత్తాపడ్డాడు, he repented. 35 వచనం, verse 35 of Daniel chapter 4. 34 నుంచి బాగుంటుంది. From 34 it is good to read. ఆ కాలం గడిచిన పిమ్మట నేను మరలా మానవ బుద్ధి గలవాడైన నా కళ్ళు ఆకాశం చిరంజీవి సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచెదను, స్తుతించెదను. ఆయన ఆధిపత్యం చిరకాలం ఉన్నది, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నది. 35 వచ్చిన భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేస్తున్నావు ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? భూనివాసులందరూ ఆయన ఎన్నికకు రానివారు, పరలోక సేనల భూనివాసుల తన చిత్తాన్ని నెరవేర్చేవాడు. All the armies of heaven, all the inhabitants of the earth, they will be doing the will of the heavenly Father. పరలోక రాజు భూలోక రాజు, because he is the king of earth and king of heaven also. కనుక ఆయన సమస్తాన్ని ఏలుతూ ఉన్నాడు. And he is ruling everything. He reigneth all. అక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ వెళ్తున్నాడు. He is reigning in heaven, he is reigning on earth also. కానీ పరలోక రాజు, he is the king of heaven. 37 వచ్చి చదువుకుంటాం. 37 చదువుకుంటాం. all of us. ఇలా నేను పరలోక యొక్క రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములను న్యాయములను గర్వంతో నటించే వారిని ఆయన అణప శక్తివంతుడని కనుక గర్వముతో నటించే వాళ్ళందరినీ అణప శక్తిమంతుడు ఎరగాలంటే నెబుకద్నెజర్ తెరిపోవాలి మనం. See, if you want to know how the Lord will bring those proud people low,
We have to go to Nebuchadnezzar and ask. కనుక ఈ రాజు అంతేకాదు, ఈ రాజు దూతలందరూ కూడా ఆయన సాగిలపడుతున్నారు. Not only that, this King of glory, what type of God he is, what type of king he is, all the angels are falling before him. 95వ కీర్తన Psalm 95. Psalm 95. ఇక్కడ మనం గమనించామంటే అంటాడు, ఏమంటాడు, 3వ వచనం Verse 3. చదువుకుంటాం. All of us. యెహోవా For the Lord is a మహాదేవుడు, great God, దేవతలందరికి and a పైన great king మహాత్మ్యం గల above all మహారాజు. gods. కనుక దేవతలందరికి పైన మహాత్మ్యం గల మహారాజు. And he is a great God and great king above all other gods. దేవతల్లో చాలా వరకు ఆ క్యాడర్లు ఉంటాయి వాళ్ళకు. See, even in gods with small g, and there will be different cadres. దాంట్లో మహాదూతలు ఉండారు. Great angels are there, అంటే వాళ్ళు సెరాఫులు అంటారు. and we call them seraphims. వాళ్ళకు 6 రెక్కలు ఇచ్చాయంట. God has given 6 wings unto them, 2 ఆయన దగ్గరగా వాళ్ళు విహరిస్తూ ఉన్నారు. and they are very close to the king. కనుక వాళ్ళు 6 రెక్కలు ఇస్తే 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. And these seraphims, and they have covered their feet with body with 2 wings, and with 2 wings they covered their face, and with 2 wings they are flying. సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. And they are crying unto another and said, holy, holy, holy is the Lord of hosts. గాన ప్రతిగానములు. And one after another they are shouting and they are worshipping. కనుక గాన ప్రతిగానాలంటే నేను కూడా ఈ పాటల బృందంలో ఉండేవాడిని కాబట్టి నాకు కొంచెం అర్థమైంది. ఏసు చాలును, ఏసు చాలును, ఇంకో బృందం. So see, this is crying one to another means both are worshipping. Brother was also in the singing party. So if one sings Yesu Chalunu, before they take the breath, the other person will say Yesu Chalunu లో వాయిస్, with a low voice, వీళ్ళు హై వాయిస్. and these people with high voice. గాన ప్రతిగానములు. So it is something like singing and echoing. ఆ రీతిగా వాళ్ళు నాకు పిచ్చి తలంపు వచ్చింది ఏంటంటే కనుక వీళ్ళు పాదాలు కప్పుకున్నారు, బాగున్నాయి, మేము పాదాలు చూపించలేమన్నారు. కళ్ళు కప్పుకున్నారే, కళ్ళు కప్పుకుంటే ఆయన్నే ఢీగుంటే. So I had a thought, some silly thought. They have covered their feet with the 2 wings. It is okay. But they have covered their eyes also, face also with 2 wings. How can they see? Suppose if they dash against God? ఎగురుతూ ఆయన్నే డాష్ ఇస్తే. Suppose by flying, suppose because they are covering their eyes, if they go and dash against the king, అడిగి ప్రభు ఏమన్నాడు తెలుసునా? then what God said? ఒక పిచ్చోడా, నా పరిశుద్ధత వాళ్ళని గెంటేస్తుంది, దగ్గరికి రాలేరు వాళ్ళు. And the Lord said, my holiness will not allow them to come very near unto me. It will push them back. కనుక సైన్యములకు యెహోవాను రాజుని నేను చూసి అంటాడు. ఎవరు? యెషయా. What Isaiah is telling, I have seen the Lord of hosts, the king. 5వ వచనం Verse 5. చదువుకుంటామా? 6:5 of Isaiah. నేను అయ్యో, నేను అపవిత్ర ప్రజలు గలవాడను, అపవిత్ర ప్రజలు గల జనుల మధ్య నశించితిని, రాజును సైన్యములకు యెహోవాను నేను కన్నులారా చూతిని. రాజును సైన్యములకు యెహోవాను నేను కళ్ళారా చూచాను. And Isaiah is telling, I have seen the king and the Lord of hosts. కనుక అయ్యో నేను నశించితిని. Woe to me. అంతేకాదు ఆ దృశ్యం చూడగానే అంటాడు, నేను అపవిత్రమైన ప్రజలు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉంటున్నాను. The moment when he saw that scene, immediately he is telling, I am a man of unclean lips and I am dwelling among the people who are having unclean lips. ఈ రాజు మనం ఇంకా చూస్తూ వచ్చామంటే, If you see about this king further, మన రాజు అంట, our king. ఆయన మన రాజే. రండి యెషయా గ్రంథము Book of Isaiah, 43వ అధ్యాయం, chapter 43. Isaiah 43. చదువుకుంటాం. 15. యెహోవానగు నేనే I am the నీకు Lord, పరిశుద్ధ దేవుడను, your holy one, ఇశ్రాయేలు సృష్టికర్త, the creator of Israel, నేనే your మీకు king. రాజు, నేనే మీకు రాజు. I am your king. కనుక ఈ రాజు మన రాజు. And this king is our king. 33వ అధ్యాయం యెషయా గ్రంథము, Isaiah 33, 22వ వచనం. verse 22. 33,
22. 33:22 of Isaiah. చదువుకుంటాం. All of us. యెహోవా మనకు For the Lord is our న్యాయాధిపతి, judge. యెహోవా The మన Lord is our శాసనకర్త, lawgiver. యెహోవా The Lord మన is our రాజు, king. He will ఆయన save మనల్ని us. రక్షించును. ఏటుంది ఈ రాజు? మన రాజు, మనకు రాజు అయ్యాడు ఈయన. This king is our king, he has become our king. కనుక ఈ రాజు దిగొచ్చాడు. And this king came down. ఈయన ఒట్టి రాజు కాదు, He is not an ordinary king. రాజాది రాజు, He is the king of kings. రాజులకు జీతం ఇచ్చేవాడు, And he is giving wages to the other kings. రాజులను లెక్క పెట్టేవాడు. And he will count those kings. అంతేకాదు రాజుల యొక్క ఆడిటర్, హెవెన్లీ ఆడిటర్. And he is the heavenly auditor of the kings. కింగ్స్ రాజు. నెబుకద్నెజరు ఎప్పుడైతే పాపం చేశాడు, విగ్రహార్పణ చేస్తున్నాడు, దేవుని యొక్క మందులో తీసుకొచ్చినటువంటి ఈ పాత్రలన్నింటిలో త్రాగుతున్నాడు, అప్పుడు ఒక మాట వచ్చింది, బెల్షాజర్. See, Belshazzar, the king, see, he was drinking. He has brought, see, Nebuchadnezzar brought the vessels from the temple, from Jerusalem. And his son Belshazzar, when he was drinking with those vessels, immediately a writing was seen on the wall. Mene, tekel, upharsin. అది దానియేలే చెప్పాడు, ఇంకొకరు చెప్పాడు. Daniel could give the interpretation, another. ఇది 5వ అధ్యాయంలో, డానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. In Daniel 5th chapter it is there. 4వ అధ్యాయంలో చూసామంటే నెబుకద్నెజరు విషయంలో తమరు 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 అంటూ వచ్చాడు, గౌరవించాడు. See, when we see the conversation between Daniel and Nebuchadnezzar, he was giving respect to Nebuchadnezzar and he was telling thine like that. తమరు అంటూ వచ్చాడు, గౌరవిస్తూ వచ్చాడు. He is giving so much respect to the emperor Nebuchadnezzar. అతని కుమారుడైనటువంటి బెల్షాజరు, but his son Belshazzar, ఎంత ఎరుగు కూడాను భయంకరమైనటువంటి కార్యం చేస్తూ రాగా, దేవుడి మందిరంలో తీసుకుని వచ్చినటువంటి పాత్రల్లో ద్రాక్షరసం పోసి తన రాణులతో ఉపపత్తులతో జల్సా చేస్తూ ఉంటుండగా, and now knowing all these things what his father did, and knowingly Belshazzar, he was misusing all the vessels of the temple which his father brought from Jerusalem, and he was enjoying drinking with his wives and also with his concubines. ఇక్కడ మనం గమనించామంటే కన్నా ఒక్క మాట అయినా గౌరవార్థం లేదు. నీవు 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 చాలాసార్లు అంటాడు. See here, when Daniel addressed Nebuchadnezzar, with much respect he has addressed him, but whereas when he was talking to Belshazzar with a singular pronoun, that is you. కనుక ఏం గౌరవించలే, No respect at all. ఎందుకు? Why? అరే మీ తండ్రికి ఏం జరిగిందో తెలుసు కదా నీకు. You know what has happened to your father. మనకు కూడా ఎన్నెన్నో సంగతులు తెలుసు కదా. You and I also, we know so many things. ఇన్ని ఎరిగి కూడా మనం చేసామంటే కదా, నీవు నీవు నీవురా నీవే అంటాడు. See, knowing all these things, if we continue in such a situation, very despising way the Lord will speak. కనుక తృణీకరిస్తాడు. He will despise us. వద్దు, Don't invite such situation. కనుక ఇవన్నీ మనకు ముందుగానే చెప్పబడుతూ వచ్చాయి. All these things are told in advance. సండే స్కూల్ నుంచి చెప్పబడుతూ వచ్చాయి. Right from our Sunday school we are taught. కనుక ఒక దినం వస్తుంది, అప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే కుదరదు. A day is going to come, on the day though you repent, it will be of no use. ఎందుకు? Why? సండే స్కూల్లో నీ చెప్పలేదా అంటాడు. The God will say, even when you are in your Sunday school, all these things are taught to you. ప్రేయర్ మీటింగ్లో చెప్పలేదా In the అంటాడు. prayer meeting also they were taught. బైబిల్ స్టడీలో చెప్పలేదా Even in the అంటాడు. Bible study, ఇవన్నీ నీ ముందుకు వస్తాయి. all these things will come before you. కనుక ఇప్పుడు నువ్వేం చేయలేని స్థితికి వచ్చేస్తావు. So then you will be just paralyzed. You cannot do anything. ఇంక పశ్చాత్తాపడలేవు. You cannot repent. గుండె రాతి గుండె అయిపోతుంది. And your heart will become very hard like stone. కనుకనే దేవుడు మనకు మంచి మందిరం ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు, మంచి వాక్య ఉపదేశాలు ఇచ్చాడు, అన్ని కావాల్సినంత మనకి ఇచ్చాడు. దీన్ని గ్రహించుకోకుండా నువ్వు గాన తేలిక తీసుకెళ్ళిపోతే నష్టం నీదే. That's why God has given us a wonderful place of worship, wonderful preachers and the messengers of God, and so much convenience to come like this. If you misuse these facilities, one day you will be put to loss. ఆయనే రాజుల రాజు, He is the King of kings. రాజాది రాజు, ప్రభుల ప్రభువు, దేవాది దేవుడు కూడాను. He is the King of kings. He is the Lord of lords. He is the God of gods. దేవాది దేవుడు ఎక్కడుందంటే యెహోషువ గ్రంథంలో 22:22. And in the book of Joshua, chapter 22, verse 22 says, He is the God of gods. బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు.
Easy to remember that verse. కనుక దేవాది దేవుడు, He is the God of gods. కనుక ఆయన ముందుగానే ఆయన తర్వాత కానీ ఎవడు లేడు. And before him or after him there is none like him. అంతేకాదు, Not only that, ఎంతకాలం రాజు ఈయన? how long he is king? నిత్యుడుగు రాజు. He is an everlasting king. ఇర్మియా గ్రంథము, In the book of Jeremiah, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, Jeremiah chapter 10. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం Jeremiah chapter 10, 10వ వచనం verse 10. చదువుకుంటామా? All of us. But the Lord is the యెహోవాయే true నిజమైన God. He దేవుడు, is the living ఆయన God జీవముల దేవుడు, and an everlasting king. సదాకాలం ఆయనే రాజు. ఆయన His wrath the ఒకటికి earth shall భూమి tremble, కనిపించును, the nations shall జనులు ఆయన not be able to కోపించి abide his ఎంచదు. indignation. ఆయనే నిత్య రాజు, సదాకాలం రాజు. He is an everlasting king. ఈ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు, ఆ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు అని మన మన మన- మన భూమి మీద ఉండాలి. కానీ అక్కడ ఈ పరలోక రాజు, ఈ భూలోకాన్ని వెళ్తున్న రాజు నిత్యుడికి రాజు, The kings సదాకాలం ఉండేవాడు. The kings who are ruling the earth, after one king another king will come, after that king the third king will come. But in heaven, as you know, he is an everlasting king. There is no second king. అపోస్తలుడైన పౌలు రాశాడు, Apostle Paul writes, తిమోతి రాసిన మొదటి పత్రిక 1 Timothy 1 Timothy తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 1:17. చదువుకుంటాం. All of us. సకల యుగములలో రాజు Now ఉండి unto the King eternal, అక్షయుడును immortal, అదృశ్యుడును invisible, the only అద్వితీయ wise దేవునికి God, ఘనతయు honor మహిమయు and glory forever and కలుగును ever. గాక. Amen. ఆమేన్. చూసి ఎట్లుంటాయి? ఇంకా సకల యుగములలో రాజు ఉండి అక్షయుడు, క్షయమైపోవాడు కాదు, అదృశ్యుడు. అదృశ్య దేవుడు దృశ్యంలోకి వచ్చాడు. He is the king eternal. He is immortal. He is not a mortal God. He is an invisible God. The invisible God came in the form of a visible man. కనుక మనకు ప్రభుని యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ యుగ సంబంధమైనటువంటి రాజుతో ఢీగొన్నాడు. వాడు ఎక్కడ ఆయన జయించలేకపోయాడు. And Lord Jesus Christ came to this world. He was born as a king. And he fought against the prince of this world. And the prince of this world could not stand before him. దేనికి ఇదంతా అంటే, Why all this thing? నేను నిన్ను ప్రేమించాను, Because I have loved you. నా రూపంలో నిన్ను సృష్టించాను. I have created you in my image. అంతేకాదు, Not only that. నా సింహాసనం మీద నా ప్రక్కలో నిన్ను కూర్చోబెట్టుకొని కొడుతున్నాను. My desire is you must sit with me on my throne. నేను జయించే రీతిగా నా తండ్రి సింహాసనం కూర్చున్నాను. జయించువాడిని నా సింహాసనం కూర్చొని ఇస్తాను. He that overcometh, I will make him to sit on my throne, as I overcame and sat on the throne of my father. కనుక జన్మలో రాజే, తర్వాత మరణంలో కూడా రాజే. At the time of birth, he was a king. At the time of death, he is a king. ఇక యోహాను సువార్త John's Gospel, 19వ అధ్యాయం, 19. యోహాను సువార్త 19వ అధ్యాయం John 19. ఇక్కడ పిలాతు రాస్తున్నాడు, సిలువేస్తూ రాస్తున్నాడు. ఏం At the time రాస్తున్నాడు? of crucifixion, Pilate is writing. అయ్యా ఎందుకు అలా రాసావు అంటే కన్నా, Why you have written like that when the question came? ఆయన చెప్పాడు అని రాయి అన్నట్లుగానే. అయితే ఏమన్నాడు? యూదుల రాజుని రాసేసాడు. He has written that he is the king of Jews. 19వ వచనము Verse 19, చదువుకుంటాం. all of us. మరియు పిలాతు Pilate wrote a యూదుల title రాజైన and put నజరేయుడగు it on the యేసు cross. అని And the పై writing was విలాసం Jesus రాయించి of శిలువ Nazareth, మీద the king పెట్టించను. of the Jews. అయ్యా అతడు అలా చెప్పాడని రాయకూడదా మీరు? ఎందుకు యూదుల రాజుని రాస్తున్నారు అన్నాడు. See, they were asking why you are writing like that. See, because he said like that, why you are writing like that? కనుక దేవుడే ఆయన జన్మంలో రాజే, మరణంలో రాజే. But God, at the time of his birth, he was born as a king. He died as a king. అన్నిట్లో జయించాడు. And he overcame everything. ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు. Till the last drop of blood he shed. మా బిడ్డలు నేను ప్రేమించాను. I loved my children. ఈ రక్తం ద్వారానే వాళ్ళకి విడుదల, విమోచన. I want to give redemption through this blood. ఈ రక్తం ద్వారా సాతాను సిగ్గుపరచబడతాడు. I want to put Satan to shame through this blood. వారిని క్షమించేస్తాను. I will forgive all these వారి people. మనస్సాక్షిని కూడా కడిగేస్తాను. I will purge their consciences. వాళ్ళ ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధిస్తారు. They will worship me with spirit and in truth. కనుక ఇవన్నీ ఎరిగి అంత గొప్పదైనటువంటి బలియాగం చేశాడు. And knowing all these things,
He has offered such a great sacrifice. చనిపోయి తిరిగి లేచిన తర్వాత And he died, and after he rose again. అది మనం చదువుకున్నది. That we have read. ఇంకా కీర్తన 24లో In 24th Psalm, గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి. there it is written, lift up your heads, O ye gates. ఇక పురాతన తలుపులారా మీ తలుపు పైకెత్తుకొనుడి. And the everlasting doors, lift ye up. ఈ తలుపులన్నీ మూసివేయబడ్డాయి. All these doors are closed. సాతాను మూత మూసేశాడు. Satan has closed the doors. అక్కడి నుంచి దేవుడి నుంచి ఏదైనా రావాలంటే కన్నా మధ్యలో ఆటంకం ఉంది. And if anything that has to come from the Lord, there is an obstruction, there is an obstacle in between. అపోస్తలుడు పౌలు కూడా అన్నాడు, మనం పోరాడినది రక్త మాంసాలతో కాదు కానీ ఇంకా ప్రధానులతో, అధికారులతో, లోకరాలతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అంటున్నాడు. Apostle Paul is writing, we are not fighting with flesh and blood, but we are fighting against the principalities and powers and the powers of darkness, and with all these things we are fighting. కనుక వాళ్ళని ద్వారం బంద్ చేసేసాడు. Because Satan has closed the door. ఇక దానియేలు గ్రంథము Book of Daniel, 10వ అధ్యాయం chapter 10. Daniel 10th chapter. దానియేలు ప్రార్థన చేస్తే అక్కడి నుంచి వార్త ఒక దూత తీసుకొస్తుంది. When Daniel prayed, and one angel was bringing the reply. మధ్యలో ఏం జరుగుతుంది? And in between what has happened, ఒకడు ఆటంకిస్తూ వచ్చాడు. and somebody he obstructed. ఒక దూత, వాడు సైతాన్ దూత. One of the demons. 10వ అధ్యాయం 11వ వచనం నుండి 10, chapter 10 from 11 onwards. దానియేలు And he said నీవు unto me, గోప్రుడవు O కనుక Daniel, a నేను man ఎందుకు greatly పంపవలసిని? beloved, understand నీవు the లేచి words that I speak నిలబడి unto thee, నేను నీతో చెప్పు and మాటలు stand వినమని upright, for unto అతని మాటలు నాతో thee am చెప్పగా I now sent. And when he had నాతో spoken this word unto me, I stood trembling. అప్పుడు అతడు Then దానియేలు said he unto me, భయపడకము, Fear not, Daniel, నువ్వు తెలుసుకున్న వలనని for నీ మనసును from the అప్పగించి first day that thou దేవుని didst ఎదుట set thine heart నేను to తగ్గించుకున్న ఆ మొదటి and దినం to chasten మొదలుకొని thyself before నీవు thy చెప్పిన God. మాటలు వినబడి Thy words were heard, and I am నీ come మాటలు for బట్టి thy నేను words. వచ్చేతని. But the 13 prince of the kingdom of Persia పారసీక దేశపు రాజు withstood me 21 days. But lo, Michael, one of the chief princes, came to help me, and I remained there with the king of Persia. కనుక నీ దగ్గరికి నేను వస్తూ ఉంటే, వాడు తీసుకుని వస్తుంటే పారసీక దేశపు అధిపతి నన్ను రానివ్వకుండా ఆటంకించాడు మధ్యలో. When I was bringing the reply to your prayer from the Lord, in between the king of Persia withstood me. కనుక వాడితో పోరాడి రావాల్సి వచ్చింది. And it became necessary for me to fight with that king. నా వల్ల కాకపోతే And when I could not defeat him, మికాయేలు నాకు సహాయపడ్డాడు. and Michael, he helped me. ఈ రీతిగా నీ దగ్గరికి వచ్చానికి 21 రోజులు పట్టింది నాకు. That's why my coming was delayed by 21 days. ఇప్పుడు అలా అక్కర్లేదు. Now there is no need, I mean, such a situation is not there. ఇప్పుడు ప్రధానులు, అధికారులు అందరినీ జయించేశాడు మన ప్రభు. Because Lord Jesus Christ has defeated all the principalities and powers and those who shut the doors. కనుక గుమ్మంలారా మీ తల పైకెత్తుకొనుడి. Now, O ye gates, lift up your heads. మహిమల రాజు ప్రవేశిస్తాడు. The King of glory is entering in. ఎవరైనా? Who is he? సైన్యములకు యెహోవా. He is the Lord of hosts. పరాక్రమ యుద్ధశూరుడైనటువంటి యెహోవా. He is valiant, he is the strong one. మన కొరకు ఇంత గొప్ప కార్యం గావించాడు. For your sake and my sake he has done such a wonderful job. ఇప్పుడు మనం అద్భుతకరంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. Now directly we can go to him. ఆయన దగ్గర నుంచి మనం ప్రార్థన చేయొచ్చు, అక్కడి నుంచి జవాబు పొందొచ్చు. And there we can pray and we can get the reply. మనం కూడా ఇప్పుడు మహిమగల రాజు దగ్గరికి వెళ్ళొచ్చు, యుద్ధశూరుడైన యెహోవా దగ్గరికి వెళ్ళొచ్చు, పరాక్రమమైనటువంటి యెహోవా దగ్గరికి మనం వెళ్ళొచ్చు. You and I, now we can go directly to this Lord of war and also to the King of kings and the Lord of hosts directly. ఎంత మంచి అవకాశం మాకు కల్పించావు దేవా. Oh Lord, what a wonderful privilege thou hast given unto us. ఇవన్నీ తలంచుకున్నామంటే మనం ఎవరమని. See, when we think of all these things, when we think of ourselves also, what are we? ఎన్నిసార్లు పడిపోతున్నాం, How many times we have fallen? ఎన్నిసార్లు తప్పుతున్నాం, How many times we have gone ఎన్నిసార్లు astray? పాపం చేస్తున్నాం, How many times we have committed sin? ఎన్నిసార్లు సణుగుతున్నాం, How many times we are murmuring? ఎన్నిసార్లు గొణుగుతున్నాం. How many times we are murmuring? అయినప్పటికీ మన మీద ఎంత శ్రద్ధ పెట్టాడు. Even then, how much interest he has shown upon us. ఇంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించింది. Lord, you are such a great God, mighty God. Has he loved me? సృష్టికర్తని దేవుడు నన్ను ప్రేమించాడా? God the creator has loved me. రాజులకు రాజైన వాడు నన్ను ప్రేమించాడా? King of kings loved me. దేవాది దేవుడు నన్ను He is ప్రేమించాడా? the God of gods, he loved me. ఈ భూలోకాన్ని పరిపాలించే రాజు నన్ను ప్రేమించాడా? The one who is reigning the whole earth, he is loving me. రాజులందరి యొక్క జీవితాలు లెక్క చూసేవాడు నన్ను ప్రేమించాడా? And the one who counts the days of every king,
and he loved me. రాజును దించి రాజుని పైకి ఎక్కించేవాడుగా నన్ను ప్రేమించాడా? He can keep a king into power and he can remove a king. Such a powerful king. He loved me. ఈ లోకంలో ఎవడు నన్ను అంతగా ప్రేమించాడే? In this whole world, nobody loves me like that. నన్ను తృణీకరిస్తారే. Everybody will despise me. భయపడద్దు. Don't worry, you need not fear. ఇంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించాడు. Such a great God, he has loved you. ఆ దేవుని ఆరాధించడానికి వచ్చాం. Today we have come into his presence to worship such a great God. ప్రభువా, ఈ వెలుగులోకి వస్తున్నాను. ఇంత గొప్ప దేవా నన్ను ప్రేమించావా? నేను ఏమి ఇవ్వలేనయ్యా, తీసుకో నా ఆరాధన అని చెప్పి 2 మాటలు పలికాడు చాలు. Lord, such a great God, సంతోషించాడు. such a great king, you have loved me. I could not understand, but in the light of this truth, I cannot offer you anything. I am so poor. So, 2 words from the bottom of your heart. If you offer that worship, he will be very happy. సంతోషిస్తాడు. He will be very happy. నీ జీవితకాలం అంతా ఆయన ఆరాధించడం సరిపోదు. Throughout your lifetime, though you worship him, that is not sufficient to repay what he has done. మన వయసు ఎంత, ఆయన వయసు ఎంత? What is our age and what is his age? మన యొక్క సైజ్ ఎంత, ఆయన సైజ్ ఎంత? What is our size and what is his size? అంత గొప్ప దేవుడు. Such a great God. ప్రభువా, ఏమని నేను స్తుతించగలను? Lord, how can I worship you? ఏమని ఆరాధించగలను? With what words I can worship? ఏమని ఘనపరచగలను? How can I honor you? అయ్యా, విరిగినటువంటి హృదయంతో ఈ నా కొద్ది ఆరాధన నీకు అందిస్తున్నానయ్యా. Lord, with a broken heart, I am offering this worship very humbly. You offer that worship.